సినిమా బాగానే హిట్ అయింది, కేజీఎఫ్ బాగానే హిట్ అయింది. దానిలాగా ఉంటే మంచిదే కదన్న. ఆ రేంజ్ పోయి ఎంజాయ్ చేస్తే బాగానే ఉంటుంది కదా. ప్రభాస్ అన్న నరుకుతా అంటే ఎట్లుందన్న కాటెర్రమ్మ ఫైట్, ఇంకా అలా ఉంటే బాగానే ఉంటుంది కదా. ఈ సినిమా కూడా కంపేర్ చేసుకొని సినిమా బాగుంటే చాలు. ఆ స్టోరీ వేరు, ఈ స్టోరీ వేరు. ఎన్టీఆర్ అప్పుడు ఫస్ట్ యష్ చూసాము, ప్రభాస్ అన్న నరుకుతా అంటే చూసాము. ఈసారి మళ్ళీ ఎన్టీఆర్ అన్న నరుకుడికి బ్రాండ్ అంబాసిడర్ మన ఎన్టీఆర్ అన్న. ఎట్లుంది ఆది తొడ కొడతా అంటే ఆది రెడ్డి, ఇప్పుడు మళ్ళీ సింహాద్రిలో గొడ్డలు ఎత్తుకొని నరుకుతామంటే ఇప్పుడు మళ్ళా ఆ శవాలు చూసేవన్న ఒక షాట్ ఉంది. ఆ శవాలు లైన్గా పోయిన అప్పుడు మగధీరలో రామచంద్ర 100 మందిని నరుకుతా ఉంటే చూసాను ఆ షాటు. మళ్ళీ ఇప్పుడు ఆ లాస్ట్లో ఎన్టీఆర్ అన్న పట్టుకొని నరుకుతా ఉంటే నిజంగా ఒకసారి ఊహించుకుంటాను థియేటర్లో భయం వేస్తుంది. ఆ రేంజ్లో నరుకున్నాడు ఎన్టీఆర్ అన్న. కొత్త ఎన్టీఆర్ని చూసామన్న. అసలు ఆ బాడీ బ్లాక్ డ్రెస్లో చూపిస్తా అంటే ప్రభాస్ అన్న చూపించాడు. ఎన్టీఆర్ అన్న ఎక్కడ తక్కువ చేస్తాడేమో అనిపించింది. ఎన్టీఆర్ అన్న చూస్తా ఉంటే ఈసారి మాత్రం థియేటర్కి వచ్చిన శవాలు వేయాల్సిందే. నిజంగా అంత బాగుందన్న. అంటే హీరో ఒక్కడే వేరు కానీ అదే స్టోరీ, అదే థీమ్, అదే బ్లాక్ థీమ్, అదే రక్తపాతం అంటే రొటీన్ స్టోరీ లాగా ఎందుకు అన్న. ఇప్పుడు సినిమా థియేటర్ వరకు వెళ్ళాలి అంటే నరుకుడే ఉండాలి. ఆ నరుకుడు ఏమాత్రం తక్కువ చేయలేదు ప్రశాంత్ నీల్ గారు అన్న. నెంబర్ 1 డైరెక్టర్, నెంబర్ 2 డైరెక్టర్ అన్న. రాజమౌళి తర్వాత ప్రశాంత్ నీలే. ఆయన సినిమాని మనం అంచనా వేయగలుగుతామా? ఇప్పుడు ఏ సినిమా బాగుందన్న? నరుకుతా అంటే అది వేరే. ఇప్పుడు అట్లే అంటారు గ్లిమ్సీ బాగాలేదు, 4 నిమిషాల్లో ఫస్ట్లో కనిపించలేదు, లాస్ట్లో ఉన్నాడని. సినిమా చూసినప్పుడు తెలుస్తుంది. ఆ నరుకుడు ఎన్టీఆర్ అన్న డైలాగులు చెప్తా ఉంటే అట్లా భయం వేస్తుంది అసలు. ఎన్టీఆర్ అన్న చూస్తూ ఉంటే ఏంటంటే మన ఇండస్ట్రీలో ఎవడు ఏమన్నా అనుకోని నెంబర్ 1 యాక్టర్ అంటే ఎన్టీఆర్ అన్నే. ఒక్కొక్కరికి 6 అడుగులు ఉండొచ్చు. ప్రభాస్ అన్న కావచ్చు, రామచంద్ర అన్న హెయిల్స్తో కొట్టుకోవచ్చు. ఈ మొహంతో యాక్టింగ్ తీసుకెళ్ళిపోతాడు ఎన్టీఆర్ అన్న. అలాంటి ఆయన చేస్తా ఉంటే యాక్టింగ్ ఎలా ఉంటుందన్న? ప్రశాంత్ నీల్ గారిని మనం అంచనా వేయద్దన్న. మనం ఆ రేంజ్, మన కెపాసిటీ లేదు. వాళ్ళంతా నెంబర్ 1 డైరెక్టర్లు. డ్రాగన్ గ్లిమ్సీ మాత్రం ఎక్సలెంట్గా ఉందన్న. బట్ డ్రాగన్ గ్లిమ్సీ బాగుందా, పెద్ద ట్రైలర్ బాగుందా అంటే ఒక్క ముక్కలో పెద్ద ట్రైలర్ చాలా బాగుంది. ఎందుకంటే అది ఫ్యామిలీ సబ్జెక్టు, క్రికెట్ ఆడే సబ్జెక్టు, డ్యాన్సు, ఒక ఎంటర్టైన్మెంటు, ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ థియేటర్కి వచ్చి చూసేలాగా అది ఉంది. ఇదేంటంటే కొంచెం నరుకుడు బ్యాచ్. సో థియేటర్కి వస్తే నరుకుడు వాళ్ళే వస్తారు. సో మన ఫ్యామిలీ ఆడియన్స్ కొంచెం దూరంగా ఉంటారు కాబట్టి పెద్ద ట్రైలర్ చాలా బాగుంది. డ్రాగన్ అనేది మన కోట రేస్ పోయి చూసే వాళ్ళకి ఒక ఊచకోతనే చెప్పాలి.